పెద్ద మాకు ఆ టైంకి సిగ్నల్ కూడా లేదు. ఆ నియర్ బై వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా నియర్ బై అందరూ వచ్చి ఇమీడియట్గా మమ్మల్ని అందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పారు. ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే శిరీష గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, SDRF డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఇమీడియట్గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చిత్తూరు హాస్పిటల్కి కూడా క్షతగాతులందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీరందరికీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఇప్పుడు వెళ్ళి అందరితో కూడా మాట్లాడాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క దయనీయమైన గాథ. ఒక ఆమె నా కొడుకు, నా కూతురు, అల్లుడు చనిపోయారమ్మా అని చెప్పి ఒక ఆమె బాధపడడం, ఇంకొక ఆమె అయితే నా భర్త నా కళ్ళ ముందే చనిపోయాడమ్మా అని చెప్పడం నిజంగా చాలా దురదృష్టం నిజంగా. ఎందుకంటే ఇటువంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చేటప్పుడు వాళ్ళు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వస్తారు, తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తారు అనుకునే పరిస్థితి నుంచి చిన్న చిన్న తప్పిదాల వల్ల లేకపోతే దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా దీనికి కూడా గవర్నమెంట్ మార్నింగ్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఒక పక్క నుంచి నన్ను సంఘటనా స్థలానికి అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పడం, ఇన్ఛార్జ్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి గారు, అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు రావటం కూడా జరిగింది. ఇప్పుడే గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది మృతుల కుటుంబాలందరికీ కూడా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షల రూపాయలు మృతులకి ఎక్స్గ్రేషియా, అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా చిత్తూరు ప్లేస్కి, వాళ్ళ ప్లేస్కి, చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఇక్కడ కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిపి ఒక 2 బస్సులు కూడా అరేంజ్ చేసి ఆ బస్సులు కూడా స్లీపర్ బస్సులు అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దెబ్బలు తగిలి ఉన్నారు, కూర్చోలేరు అంత దూరం కాబట్టి ఒక స్లీపర్ బస్సెస్ని అరేంజ్ చేసి డ్రైవర్స్ని కూడా ప్రాపర్గా పెట్టి క్షేమంగా వాళ్ళందరినీ కూడా చిత్తూరు అక్కడికి చేరుస్తాం. చిత్తూరు కలెక్టర్ గారు వాళ్ళందరినీ అక్కడనే హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ ప్లేసెస్కి అక్కడ నుంచి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గ్రామాలకి చేరవేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు కూడా మ్యాక్సిమం కొంతమంది 6 ఇక్కడే ఉన్నారు. ఒక 3 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడికి చేరుకుంటున్నారు. పోస్ట్మార్టంలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత ఆ మృతుల కుటుంబాలకి వాళ్ళని కూడా బాడీస్ని కూడా చెప్పి వాళ్ళ ప్లేసెస్ కూడా తరలించడం జరుగుతుంది. నిజంగా ఇటువంటి సంఘటనలు జరగకూడదని ఇందాకే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కూడా మేము మాట్లాడుకొని ఇంతకుముందు ఒక సిస్టమ్ ఉండేది. వింటర్ టైంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విజిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఈ ప్యాసింజర్స్ వెహికల్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని ఆఫ్ చేసాము. మళ్ళీ తిరిగి అది కంటిన్యూ చేయాలి. ఇంతకుముందు మేము అరకు పాడేరు రోడ్లు అయితే అవి ఇప్పటికీ కూడా అమలవుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో కూడా కొంచెం టూరిజం పెరిగింది, మారేడుమల్లి ఇటువైపు అంతా కూడా టూరిజం పెరిగింది కాబట్టి డెఫినెట్గా ఈ నిబంధనలు ఇక్కడ కూడా ఉండాలి అని ఒక దృక్పథంతో ఈ రోజు నుంచి అవి కూడా అమలు చేసేదానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఆర్టీఓస్కి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ కూడా, అంటే వాళ్ళకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే చాలామంది చిత్తూరు అటువైపు ఉన్న వాళ్ళకి ఈ ఘాట్ రోడ్డు ప్రయాణం చేయటం కానీ డ్రైవింగ్ కానీ రాదు. ఎందుకంటే వీళ్ళకి కంటిన్యూ టర్నింగ్స్ ఉంటాయి కదా, వీళ్ళకి స్పెషలిస్టులు ఉండాలి. ఇటువంటి ప్లేసెస్కి ప్యాసింజర్స్ని పంపించేటప్పుడు కంపల్సరీగా డ్రైవర్కి ఘాట్ రోడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండేటట్టుగా చేస్తే బెటర్ అని చెప్పి ఇప్పుడే మేము మాట్లాడుకోవడం జరిగింది. దానికి కూడా ప్రతిపాదన కూడా పంపించి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఆ ప్రతిపాదన కూడా అమలయ్యేటట్టుగా చేసుకుంటాం. కంపల్సరీ ఆల్రెడీ చెక్ పోస్టులు ఉన్నాయండి. ఈ నైట్ ట్రావెల్ తగ్గించడానికి కంపల్సరీగా చెక్ పోస్ట్. తరచూ ప్రైవేట్ ట్రావెల్ బస్సులే ప్రమాదాలు గురవుతున్నాయి. దీని మీద యాక్చువల్గా మీరు అన్నది కూడా కరెక్టే. ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ అనే కాదు, అజాగ్రత్త ఒకవైపు నుంచి కనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో దురదృష్టం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఇందాకే బస్సుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని నాకు ఇవ్వడం జరిగింది. ఇది ఏపీ పర్మిట్ ఉన్న బస్సు, ఇది ట్రావెల్ బస్సు. అప్ టు 27 నవంబర్ వరకు కూడా దీని పర్మిట్స్ అన్నీ ఉన్నాయి. డ్రైవర్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేసే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కానీ అంటే నైట్ అక్కడ దురదృష్టవశాత్తు జరిగింది. అది నేను వెళ్ళి అక్కడ ప్లేస్ చూసి వచ్చాను. ప్లేస్ చూసి వస్తే ఆ టర్నింగ్ కంటిన్యూస్ టర్నింగ్స్ ఉన్నాయి. ఆ టర్నింగ్లో ఒక చిన్న హిల్కి సంబంధించిన చిన్న అప్పు ఉంది. అతను చూసుకోలేదో లేకపోతే కనిపించలేదో, డ్రైవర్ ఓవర్ స్పీడ్లో ఉన్నాడో, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా దాని మీద నుంచి రావటం ఆటోమేటిక్గా బస్సు బోల్తా పడేదానికి. అంటే నాకు తెలిసి 2 టర్న్స్ అయింది బస్సు కూడా. అందువల్ల మనకేంటంటే డ్రైవర్ సీటు కూడా పైకి కనిపించి కిందకి కనిపిస్తుంది. మనకేంటంటే రోడ్డు పక్కన అది జరగటం వల్ల రెస్క్యూ కూడా ఈజీ అయింది.
అదే ఇంకొంచెం ఎక్కడైనా జరుగున్నా కూడా నిజంగా మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఏంటండి, ఆల్రెడీ హెచ్చరిక బోర్డులు అన్ని చోట్ల ఉన్నాయండి. ఇప్పుడు కంపల్సరీగా ఫిట్నెస్ ఉండాలి. మేము ఇందాక మేము చెప్పినట్టుగా డ్రైవింగ్ లైసెన్స్లో కూడా సపరేట్గా ఇదొక కాలం ఉండాలి, ముఖ్యంగా ఘాట్ రోడ్లకి పాసెంజర్స్ని తీసుకొచ్చే డ్రైవర్స్కి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎక్కడైతే ఈ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో ఆ స్పాట్స్ని ముందుగానే మేము వాళ్ళకి ఎవరైతే మన డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి ముందుగానే అందజేసే కార్యక్రమాన్ని కూడా పెట్టుకుంటాం. యాక్చువల్గా నేను చూసి వచ్చానండి. నేను మొత్తం అంటే వచ్చినప్పుడు కంపల్సరీ అన్నీ కూడా చూసుకుంటూ వస్తుంటాను. నేను ఇందాక నేను వచ్చిన వెంటనే ఆ సేఫ్టీ వాల్ గురించి నేను ఎస్పీ గారిని అడిగాను. ఇప్పుడు ఎక్కడైతే మనకి యాక్సిడెంట్ అయింది, యాక్చువల్గా సేఫ్టీ వాల్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఎందుకంటే అది న్యూ రోడ్. మీకు ఆ పైన దుర్గా గుడి దగ్గర నుంచి ఆ రోడ్డు మనం చూసుకుంటే చాలా డ్యామేజ్ అయింది రోడ్డు. అక్కడ నుంచి అరౌండ్ అటు 5 కిలోమీటర్స్ ఇటు 5 కిలోమీటర్స్ రోడ్డు కూడా జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. మేడం గారు, ఇప్పుడు రంపచోడవరం కేంద్రంగా ఒక జిల్లా ఏర్పడుతుంది. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అట్లా ఉమ్మడి విశాఖ జిల్లాలో పాడేరు ప్రాంతం. కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది చాలా పెద్ద సమస్య. ఇక్కడ ఎక్కడేం జరిగినా కూడా ఆ సమాచారం బయట ప్రపంచం వచ్చేలోపు వాళ్ళని వెంటనే రీచ్ చేయడానికి హాస్పిటల్ ఇబ్బంది అవుతుంది. అది కొంచెం డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చిన్న చిన్న లోపాలు కూడా నేను గమనించడం జరిగింది. కంపల్సరీగా ఇక్కడ సెల్ ఫోన్ టవర్స్ని ఇమీడియట్గా మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి కలెక్టర్ గారిని కూడా ఇమీడియట్గా సెల్ ఫోన్ టవర్స్ ఎక్కువ ఉంది ఇక్కడ. మార్నింగ్ నుంచి నేను వచ్చేటప్పుడు కూడా ఇంకా సిచ్యువేషన్ కనిపించింది. సో ఎట్టి పరిస్థితుల్లో అందుకే 5 గంటలకు కదా 6 గంటల వరకు పెట్టమని చెప్పాం. 10 నుంచి 6 గంటల వరకు కంపల్సరీగా ప్యాసింజర్ వెహికల్స్ ఏది కూడా అలౌ చేయాలి. హైవేలపై పోలీసులు నిద్రలేమి కోసం ప్రత్యేక విభాగం తిరుగుతుంది. అంటే వాటర్ బాటిల్ ఇచ్చి డ్రైవర్ని అసలు నైటే మేము పంపించమంటే ఇంకా నిద్రలేము కాదు. అదే అంటున్నాను కదా, 10 నుంచి మేము పంపించమంటే ఇంక మేము కొంతమంది కళ్ళు కప్పి వస్తున్నారు కదా మేడం. కళ్ళు కప్పి మీకు కళ్ళు కప్పి వచ్చారు అనుకుంటే ఇంకా వాళ్ళ మీద కేసు మనం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్పించి అవగాహన కావాలి. ప్రాణం అంటే భయం ఉండాలండి. ప్రాణం అంటే ప్రీతి ఉండాలి, ప్రాణం అంటే భయం ఉండాలి. రెండు ఏదంటారు కదా, మన ప్రాణం గురించి మనం ఆలోచించుకోకపోతే ఇంకెవడ ఆలోచిస్తారు చెప్పండి. కాబట్టి కొన్ని ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాలని ఏకీభవించాలి, వాటితో పాటు మీరు కూడా సహకరించాలి. ట్రావెల్స్ వినాయక ట్రావెల్స్ చిత్తూరు జిల్లాలో చాలా ఫేమస్ అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ డ్రైవరు మారటం వల్ల సెకండ్ డ్రైవరు 12:30కి మారాడంట. అంటే ఏదైనా అది ఎంక్వైరీ చేస్తున్నారండి పోలీసులు. అందరూ కూడా బాగానే ఉన్నారండి. కొంత 2-3కి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళని నియర్ బై వాళ్ళ పేరెంట్ వాళ్ళ రిలేటివ్స్ ఏమంటున్నారంటే మేము అక్కడికి తీసుకెళ్ళి వైద్యం చేయించుకుంటాం అంటున్నారు. బట్ వాళ్ళు కనుక కదలేని పొజిషన్ ఉంటే కనుక విజయవాడ తీసుకెళ్తాం. ఇటు మీకు ఇక్కడ నుంచి చింతూరు నుంచి రాజమండ్రి ఎంత జర్నీయో ఇటు నుంచి విజయవాడ కూడా అంతే జర్నీ. సో విజయవాడ తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో కూడా మెరుగైన వైద్యం ఇస్తాం. ఘాటీ రోడ్ ఘాటీలో సింగిల్ రోడ్ ఉన్నప్పుడు ప్రొటెక్షన్ వాళ్ళు రాళ్లతో వేశారు. ఎప్పుడైతే డబల్ రోడ్ అయిందో ప్రొటెక్షన్ వాళ్ళు క్రాస్ రోడ్ దగ్గర బస్సు బోల్తా పడి సుమారుగా 9 మంది మృతి చెందడం, అందులో 10 మందికి తీవ్ర గాయాలు అవ్వటం మనందరికీ కూడా తెలుసు. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో సింహాచలం వెళ్ళి, సింహాచలం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఒక బస్సు బుక్ చేసుకొని రావడం జరిగింది. మ్యాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు, కొంతమంది బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది పలమనేరు టౌన్ నుంచి కూడా ఉన్నారు. సో ఓవరాల్గా 37 మెంబర్స్ విత్ డ్రైవర్తో కలిపి 37 మెంబర్స్ అందులోని ప్రయాణం చేస్తున్నారు. 2 డ్రైవర్లతో కలిపి అందులోని 9 మంది మృతి చెందడం జరిగింది. అందులో పలమనేరు టౌన్ నుంచి ఒక 2, చిత్తూరు టౌన్ నుంచి ఒక 2, అదేవిధంగా తిరుపతి నుంచి ఒకరు, తెనాలి నుంచి ఒకరు, బెంగళూరు నుంచి ఒకరు, ఇంకొక బెంగళూరు నుంచి ఇంకొకరు. ఓవరాల్గా నరసింహపల్లి విలేజ్, తానవనంపల్లి మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి ఒకరు. అంటే ఓవరాల్గా 5 మహిళలు, 4 పురుషులు ఇందులో చనిపోవడం జరిగింది. చాలామంది అక్కడ క్షతగాత్రులను చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళు చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మేము అందరం పడుకుని ఉన్నామమ్మ, పెద్ద మాకు ఆ టైంకి సిగ్నల్ కూడా లేదు. ఆ నియర్ బై వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా నియర్ బై అందరూ వచ్చి ఇమీడియట్గా మమ్మల్ని అందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పారు. ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే శిరీష గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్,
ఎస్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఇమీడియట్గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చిత్తూరు హాస్పిటల్కి కూడా క్షతగాతులందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీరందరికీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఇప్పుడు వెళ్ళి అందరితో కూడా మాట్లాడాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క దయనీయమైన గాథ. ఒక ఆమె నా కొడుకు నా కూతురు అల్లుడు చనిపోయారమ్మా అని చెప్పి ఒక ఆమె బాధపడడం, ఇంకొక ఆమె అయితే నా భర్త నా కళ్ళ ముందే చనిపోయాడమ్మా అని చెప్పడం నిజంగా చాలా దురదృష్టం నిజంగా. ఎందుకంటే ఇటువంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చేటప్పుడు వాళ్ళు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వస్తారు, తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తారు అనుకునే పరిస్థితి నుంచి చిన్న చిన్న తప్పిదాల వల్ల లేకపోతే దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా దీనికి కూడా గవర్నమెంట్ మార్నింగ్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఒక పక్క నుంచి నన్ను సంఘటనా స్థలానికి అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పడం, ఇన్ఛార్జ్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి గారు అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు రావటం కూడా జరిగింది. ఇప్పుడే గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది మృతుల కుటుంబాలందరికీ కూడా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షల రూపాయలు మృతులకి ఎక్స్గ్రేషియా, అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా చిత్తూరు ప్లేస్కి వాళ్ళ ప్లేస్కి చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఇక్కడ కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిపి ఒక 2 బస్సులు కూడా అరేంజ్ చేసి ఆ బస్సులు కూడా స్లీపర్ బస్సులు అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దెబ్బలు తగిలి ఉన్నారు, కూర్చోలేరు అంత దూరం కాబట్టి ఒక స్లీపర్ బస్సెస్ని అరేంజ్ చేసి డ్రైవర్స్ని కూడా ప్రాపర్గా పెట్టి క్షేమంగా వాళ్ళందరినీ కూడా చిత్తూరు అక్కడికి చేరుస్తాం. చిత్తూరు కలెక్టర్ గారు వాళ్ళందరినీ అక్కడి నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ ప్లేసెస్కి అక్కడ నుంచి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గ్రామాలకి చేరవేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు కూడా మ్యాక్సిమం కొంతమంది 6 ఇక్కడే ఉన్నారు. ఒక 3 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇక్కడికి చేరుకుంటున్నారు. పోస్ట్మార్టంలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత ఆ మృతుల కుటుంబాలకి వాళ్ళని కూడా బాడీస్ని కూడా చెప్పి వాళ్ళ ప్లేసెస్ కూడా తరలించడం జరుగుతుంది. నిజంగా ఇటువంటి సంఘటనలు జరగకూడదని ఇందాకే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కూడా మేము మాట్లాడుకొని ఇంతకుముందు ఒక సిస్టమ్ ఉండేది. వింటర్ టైంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విజిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఈ పాసెంజర్స్ వెహికల్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని ఆఫ్ చేసాము. మళ్ళీ తిరిగి అది కంటిన్యూ చేయాలి. ఇంతకుముందు మేము అరకు పాడేరు రోడ్లు అయితే అవి ఇప్పటికీ కూడా అమలవుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో కూడా కొంచెం టూరిజం పెరిగింది, మారేడుమల్లి ఇటువైపు అంతా కూడా టూరిజం పెరిగింది కాబట్టి డెఫినెట్గా ఈ నిబంధనలు ఇక్కడ కూడా ఉండాలి అని ఒక దృక్పథంతో ఈ రోజు నుంచి అవి కూడా అమలు చేసేదానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆర్టీఓస్కి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ కూడా అంటే వాళ్ళకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే చాలామంది చిత్తూరు అటువైపు ఉన్న వాళ్ళకి ఈ ఘాట్ రోడ్డు ప్రయాణం చేయటం కానీ డ్రైవింగ్ కానీ రాదు. ఎందుకంటే వీళ్ళకి కంటిన్యూ టర్నింగ్స్ ఉంటాయి కదా, వీళ్ళకి స్పెషలిస్టులు ఉండాలి. ఇటువంటి ప్లేసెస్కి ప్యాసింజర్స్ని పంపించేటప్పుడు కంపల్సరీగా డ్రైవర్కి ఘాట్ రోడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండేటట్టుగా చేస్తే బెటర్ అని చెప్పి ఇప్పుడే మేము మాట్లాడుకోవడం జరిగింది. దానికి కూడా ప్రతిపాదన కూడా పంపించి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ ప్రతిపాదన కూడా అమలయ్యేటట్టుగా చేసుకుంటాం. కంపల్సరీ ఆల్రెడీ చెక్ పోస్టులు ఉన్నాయండి. ఈ నైట్ ట్రావెల్ తగ్గించడానికి కంపల్సరీగా చెక్ పోస్టులు. తరచూ ప్రైవేట్ ట్రావెల్ బస్సులే ప్రమాదాలు గురవుతున్నాయి. దీని మీద